ప్రస్తుతానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఫీజు గోసా బీజేపీ భరోసా అనే కార్యక్రమాన్ని కేవలం బీజేపీ రాజకీయ అవకాశంగానే వాడుకుంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. రాజకీయ అవకాశం కోసం వాడుకుంటే 60 లక్షల మంది విద్యార్థుల ఫీజు హ్యూమన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది ఎలక్షన్ అప్పుడు ఉంటుంది. గతంలో కూడా ఎన్నోసార్లు సిగ్నేచర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది, ప్రతి కాలేజీ పోవడం జరిగింది. ఎందుకంటే విద్యార్థుల కోసానికి ఇంతకుముందు ధర్నా చేయడం జరిగింది. వాళ్ళ అమౌంట్ ఏదైతే పెండింగ్ ఉందో 12,000 కోట్లు, సుమారు 12,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. 12,000 కోట్లు పెండింగ్ ఉన్నప్పుడు 46 లక్షల మంది విద్యార్థుల అమౌంట్ పెండింగ్ ఉంది. ప్రతి సంవత్సరము 20 లక్షల మంది పాస్అవుట్ అవుతూ ఉన్నారు. 20 లక్షల మంది పాస్అవుట్ అవుతున్నప్పుడు ఎట్టి బస్సులో వాళ్ళ తల్లిదండ్రులు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నది. మొన్న మీరు రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చారు? 20 లక్షల మందికి ఇచ్చారు. మరి బిలో పావర్టీ ఉన్నప్పుడే కదా, బిలో పావర్టీ ఉన్నప్పుడు ఫీజుల మీద వాళ్ళకి డబ్బులు ఇవ్వని అడుగుతూ ఉన్నాం. వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు అది ఊట్ల రాయిదేనో ఊట్ల రాయిలో తీసినట్టు నువ్వు 420 హామీలు ఇచ్చేసి అవి ఇంప్లిమెంటేషన్ చేయకుండా దీన్ని ఏంటంటే ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ తీసుకొస్తా ఉన్నావు. 60 లక్షల మంది ఈరోజు పెడదారి పడతా ఉన్నారు. పెడదారి పడతా ఉన్నప్పుడు వేరే వ్యసనాలకు అలవాటు అవుతూ ఉన్నారు. జాబ్ సెలెక్షన్ అయింది. జాబ్ సెలెక్షన్ అయినప్పుడు వాళ్ళకి జాబ్ రాక ఇబ్బంది పడతా ఉన్నారు. ఫీజు అమౌంట్ కడితేనే వాళ్ళకు జాబ్ వస్తుంది, లేదా పై చదువులు చదవాలంటే ఈ అమౌంట్ కట్టాలి. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? గతంలో మీరే అన్నారు, రాజశేఖర రెడ్డి గారు దీని ఫీజు రీఎంబర్స్మెంట్ చేసాను. పేజీ నెంబర్ 21 మేనిఫెస్టోలో దీనికి ఇంకా బాగా చేస్తాం, అదనంగా చేస్తాం. మళ్ళీ అదేవిధంగా కార్డు ఇస్తాం, 5 లక్షల కార్డు ఇస్తాం, చదివే పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. స్కూటీలు దేవుడేరుగు, 5 లక్షల కారు దేవుడేరుగు. అరే ఫీజు ఇచ్చేది ఫీజు అమౌంట్ ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఈ ఫీజు అమౌంట్ ఇస్తేనే 46 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు. పై చదివి చదవడానికి రేపు పొద్దున వాళ్ళు చాలామంది వేరే వ్యసనాలకు, కొంతమంది దొంగతనానికి అలవాటు, గాంజాయికి అలవాటు, వేరే డ్రగ్కి అలవాటు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కంటిన్యూస్ స్టడీలో బ్రేక్ కాకుండా ఉండాలి. స్టడీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దానికి NEP 2028 అనేది చెప్తున్నాము, అది పెట్టలేరు. ఇప్పుడు ఎడ్యుకేషన్లో 60% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉన్నది. దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వమని చెప్తా ఉన్నాం. కొన్ని పాఠశాలలు అయితే మీరు గుర్తుపెట్టుకోండి, చాలామందికి చాలా జీతాలు ఇస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలో మంది ఎక్కువ ఉంటారు, ఫీజు తక్కువ ఉంటుంది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మీరు అమౌంట్ ఇవ్వాలంటే ఈ 12,000 కోట్లు రిలీజ్ చేయాలి. 46 లక్షల మంది ఈరోజు చూస్తూ ఉన్నారు ఎంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చారు. దీనికి నిదర్శనం ఇదే. ఇదంతా చూసి మా అధ్యక్షుడు రామచంద్రరావు గారు వీళ్ళు ఎట్లయినా మాట అయినారు. పర్మిషన్ కోసం అప్లై చేస్తే పర్మిషన్ ఇవ్వరు. అరే నేషనల్ పార్టీ మాకు పర్మిషన్ ఇవ్వమంటే ఇవ్వకుంటే కనీసం బయట వేసుకుంటే ఆడ పర్మిషన్ ఇవ్వలేరు. ఈరోజు లోపలేసుకొని 48 గంటలు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఎన్ని కాలేజీలకైనా వస్తూ ఉన్నారు, ప్రతి కాలేజీలకైనా స్టూడెంట్ లీడర్స్ వస్తూ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ వస్తూ ఉన్నారు. మరి ఇదంతా ఎక్కడికైనా వచ్చింది. వాళ్ళ బాధ ఎంత ఉన్నది, వాళ్ళ బాధను పట్టుకొని ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల పట్ల ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ పట్ల ఉంటుంది. ఆ ఫీజు ఇప్పించినంత వరకు అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి ఫీజు ఇప్పిస్తామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఫ్యూచర్ సిటీ కోసం 30,000 కోట్లు ఏ విధంగా తెస్తావు? అదేవిధంగా మూసీ నది రివర్ ఫ్రంట్ అన్ని డబ్బులు ఏడికని తెచ్చినావు. అదేవిధంగా హామీలో 30,000 కోట్లు ఏడికని తెచ్చినావు. అదేవిధంగా ఏ విధంగా అయితే లోన్ తెస్తున్నావు ఆ విధంగా తీసుకొని వచ్చి పిల్లల తల్లిదండ్రులతోని వాళ్ళు చెలగాటం ఆడొద్దు. ఇది ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ తెస్తూ ఉన్నారు. గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకొచ్చింది నేషనల్లో. ఈరోజు తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ తీసుకొస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది కుమ్మట్లో కింద గుమ్మట ఆట మీరు చూస్తూ ఉన్నారు. భూకంపం ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా ప్రతి ఒక్కరు రావడం జరిగింది. వాళ్ళ బాధలు చూసి ఈరోజు అన్న కూర్చుంటే వేలాది మంది కాదు
1,00,000 మంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వస్తూ ఉన్నారు పోతా ఉన్నారు. ప్రతి కాలేజీకి స్టూడెంట్ లీడర్ వస్తూ ఉన్నారు, పేరెంట్స్ వస్తూ ఉన్నారు. దీనికి నిదర్శనం చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున. జనరల్ మంతర్లో విద్యార్థులకు మద్దతు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మీరు దీక్ష ఇస్తా అంటే మాత్రం మీకు పర్మిషన్ ఇవ్వని పరిస్థితి ఉంది. అదే ఉంది కదా, భయం ఉంది కదా. ఆ భయంతోనే ఇప్పుడు ఎలక్షన్లు ఏం లేవు. ఆ భయంతోనే చాలా భయపడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పేమెంట్ టోటల్ పేమెంట్ వచ్చినంత వరకు 12,000 కోట్లు వచ్చినంత వరకు మెడలోంచి ఇంకా కార్యాచరణ ఉధృతంగా చేసుకోవడం కాదు. ఈరోజు ఈ కార్యక్రమం చేసింది, రేపు పొద్దున ముట్టడి కార్యక్రమం ఉంటుంది. ఇంకా ఆలోచన చేస్తారు పెద్ద మంత్రులందరూ కూర్చొని. అన్ని కార్యక్రమంలో బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున చేయడానికి భారతీయ జనతా పార్టీ రెడీ ఉన్నది. దానికి మూల్యం చెల్లించక కాంగ్రెస్ పార్టీ అని డిమాండ్ చేస్తా ఉన్నారు.